ఈ రోజు మా ఇంట్లో వెజ్ పులావ్ చేసుకున్నాము. అందులోకైతే మసాలా ఎగ్ కర్రీ చేసాము. చాలా ఈజీగా చూపిస్తారండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒక బాండి పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నగానే కోసుకోవాలి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసుకొని ఉల్లిపాయలతో పాటే వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. దీన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీలో వేసుకునే మసాలాలు అలానే టొమాటోలు కలిపి మిక్సీలో వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇక్కడ నుంచి కర్రీ స్మెల్ అయితే మామూలుగా రాదు, అద్దిరిపోద్ది. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి మంచిగా తిప్పేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, అలానే మీ టేస్ట్ కు తగ్గట్టు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటది. అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఉడుకు రానివ్వాలి. ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే ఇందులో కోడిగుడ్లు వేసుకోవాలి. మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. ఇది పులావ్ లోకైనా, రైస్ లోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బాగుంటది.